ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా సెగలు రేపుతున్నాయి. గత కొన్ని రోజులుగా నిలకడగా ఉన్న చమురు ధరలు ఇటీవలి అంతర్జాతీయ పరిణామాలతో భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. తాజా ట్రేడింగ్ సెషన్ల ప్రకారం అంతర్జాతీయ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ఒక్కరోజు దాదాపుగా 4.35% పెరిగి బ్యారెల్ కు $70.35 చేరుకుంది. ఇక సెప్టెంబర్ 2025 తర్వాత ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే ఫస్ట్ టైం. ఇదే అంశానికి సంబంధించి మనకు అనాలిసిస్ ఇవ్వడానికి మనతో పాటు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు, సడన్ గా ఈ ఇయర్ లో ఫస్ట్ టైం ఇంత ధరగా అంటే క్రూడ్ ఆయిల్స్ ఇంత ధర పెరగడం ఏంటి? దీనికల కారణాలు ఏమై ఉండొచ్చు? నిజంగానే ఇరాన్ యుద్ధ భయాలు కమ్ముకున్నాయనుకోవచ్చా? అవును, అదే న్యూస్ తోటి అక్కడ ఏం జరిగింది అంటే అమెరికా ఇరాన్ మధ్యలో అంటే చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా 10-15 రోజులు టైం ఇచ్చిండ్రు. అయినా కానీ వీళ్ళ యొక్క అమెరికా వాళ్ళు యుద్ధ నౌకలు అక్కడ రెడీగా ఉన్నాయి అనేది వార్త. దాంతో క్రూడ్ ఆయిల్ పెరగడం జరిగింది. నిన్న ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ పెరిగిందో మన షేర్ మార్కెట్ ఫాల్ అవడం జరిగింది విపరీతంగా. అంటే బిఎస్సి సెన్సెక్స్ లో 30 కంపెనీలు నెగిటివ్ లోనే క్లోజ్ అయినాయి. ఎందుకు అంటే ఎప్పుడైనా కానీ క్రూడ్ ఆయిల్ కనుక పెరిగితే మనకి నెగిటివ్ ఇంపాక్ట్ అంటే మనకి అంటే మన దగ్గర ప్రొడక్షన్ ఉండదు, ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఆటోమేటిక్ గా ధర పెరిగితే పెట్రోల్ డీజిల్ మీద ఎఫెక్ట్ పడుతుంది. పెట్రోల్ డీజిల్ మీద ధర పెరగటం మొదలు పెడితే ఎకానమీ వీక్ అవటం, గ్రోత్ స్లో డౌన్ అవటం, ఎఫ్ఐలు అమ్మేయటం, నిన్న ఎఫ్ఐలు అమ్మేటరు, డిఐలు అమ్మేయటం, ఒక్కసారిగా సెంటిమెంట్ అన్నమాట. అంటే వీక్ అయిపోతుంది, ప్యానిక్ అయిపోతారు. మ్యూచువల్ ఫండ్స్ ఎఫ్ఐఎల్ కంటే కూడా స్మాల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మార్జిన్లు అన్ని ఏవైతే ఉన్నాయో షార్ట్ ఫాల్ అనమాట. అంటే ఈ జనరల్ గా ఏం జరుగుద్ది అంటే షేర్ మార్కెట్ లో షేర్లు కానీ గోల్డ్ సిల్వర్ కానీ కమోడిటీస్ లో కానీ ఎంటీఎఫ్ అని ఒకటి ఉంటుంది, ఇంట్రాడే అని ఒకటి ఉంటుంది. అంటే మనం మొత్తం పే చేయకుండా మార్జిన్ కడితే మనకు కొనుక్కోవడానికి కానీ అమ్ముకోవడానికి కానీ అవకాశం ఇస్తారు. అయితే ఎప్పుడైతే అంతకుముందు సిల్వర్ ఎఫెక్ట్ ఫిబ్రవరి 1వ తారీఖు 2వ తారీఖు సిల్వర్ గోల్డ్ మీద ఎలా ఎఫెక్ట్ అయిందో కమోడిటీస్ లో, నిన్న ఏం జరిగింది మన ఈక్విటీ మార్కెట్ లో కూడా బిఎస్సి ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ లో ఎవరైతే మార్జిన్స్ ఉన్నాయో ఒక్కసారిగా మా షేర్ పడిపోతుండేటప్పటికి మార్జిన్ షార్ట్ ఫాల్ అయిపోతాయి. ఈ మార్జిన్ షార్ట్ ఫాల్ అయ్యేటప్పటికి ఈ సిస్టమ్ ఆల్గోరిథం ఇప్పుడు మాన్యువల్ లేదు. ఈ ఆల్గోరిథం తోటి ఏం చేస్తుంది, ఆ పారామీటర్స్ డౌన్ అయిపోతే ఆటోమేటిక్ గా సెల్ చేసుకుంటూ పోతూనే ఉంటుంది సిస్టమ్. రెండోది మార్కెట్ కూడా ఫాల్ అయిపోతూనే ఉంటుంది ఆ పారామీటర్స్ మ్యాచ్ అయ్యేంత వరకు. అందుకని ఏమైంది, ఒక్కసారిగా ప్యానిక్ సెల్లింగ్ జరగటం. ఇంకొకటి ఏంటిది, చైనా మార్కెట్లు సెలవు ఉంది అనమాట. అందుకని చెప్పేసి ఈ క్రూడ్ ఆయిల్ పెరిగినా కానీ $70 పైనే ఉంది. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ఫ్లాట్ గానే ఉంది, పెద్దగా మూవ్మెంట్ లేదు. కానీ యుద్ధం అని అనగానే జనరల్ గా ఫస్ట్ పెరిగాయి గోల్డ్ సిల్వర్. అవి కూడా మామూలుగానే ఫ్లాట్ గా ఉన్నాయి. నిన్న కొంచెం పెరిగింది కానీ మళ్ళీ మామూలుగానే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఫ్లాట్ గానే ఓపెన్ అయింది. ఏది ఈ గోల్డ్ సిల్వర్ విషయంలో అంటే ఒక 0.5% అంటే ఒక $1,300 సిల్వర్ పెరగడం జరిగింది. గోల్డ్ ఒక 0.13 అంటే ఒక $200 పెరగడం జరిగింది. అంటే మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే ఇవాళ ఫ్రైడే యుఎస్ లో ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది. మళ్ళీ తర్వాత డాలర్ స్ట్రాంగ్ అవటం ఒక రీజను. మళ్ళీ పీసీఐ డేటా కూడా ఇవాళనే వస్తుంది. పీసీఐ డేటా అంటే పర్సనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ డేటా. ఇది ఎలా ఉంటది ఏంటిది అనేది. ఇంకొకటి ఏంటిది, వరల్డ్ మొత్తం కూడా ఈ ఆంథ్రోపిక్ ఒకటి, ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఒక వారం రోజుల నుంచి పట్టు వచ్చినాయి. రెండోది ఈ న్యూస్ తోటి ఏది ఈ ఇరాను అమెరికాది. అయితే మెయిన్ ఒకటి ఏంటిదంటే మధ్యలో మనకు ఒక జలసంధి నుంచి మనకి వస్తుందన్నమాట. ఏది ఈ చమురు నిల్వలన్నీ మన ఆ జలసంధి అది ఇప్పుడు ఇష్యూలో అక్కడ అంటే అక్కడ ఉద్రిక్తతలు ఎక్కువ ఉండటం వల్ల మనకి రాదనమాట. ఇక అక్కడి నుంచి రావాల్సినటువంటి క్రూడ్ ఆయిల్ హర్మూజ్ జలసంధి అని ఉంటది. దాని ద్వారానే మనకి ప్రపంచ చమురు రవాణాలో ఆ జలసంధి నుంచే సప్లై అవుతుంది. అది ఇప్పుడు ఆ ఎఫెక్ట్ మన దేశం మీద ఎక్కువ పడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి మన మార్కెట్లు. అయితే ఈ బంగారం గోల్డ్ సిల్వర్ మీద పెద్దగా ఏం లేదు. ఎందుకోసం అంటే మెయిన్ ఎఫెక్ట్
సెలవులు ఒకటి చైనా, రెండోది ఏంది వాల్యూమ్ లేదు, మార్జిన్లు పెంచడం ఒక రీజన్. వీటన్నిటితోటి గోల్డ్ సిల్వర్ లేదు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ మార్జిన్ తగ్గించడం జరిగింది. తగ్గించినా ఈ చైనా వాళ్ళు వేరే దేశాలు ఏవైతే సెలవులను ఇవన్నీ మళ్ళీ వీకెండ్ ఫ్రైడే రేపెల్లుండి సెలవు, మళ్ళీ ఈ చర్చలు కనుక అమెరికా ఇరాన్ కనుక అన్న వాయుధాల మీద ఆ చర్చలు కనుక పాజిటివ్ లో జరిగిందో మళ్ళీ మండే మార్నింగ్ షేర్ మార్కెట్ పెరుగుతుంది. గోల్డ్ సిల్వర్ ఆల్రెడీ అది న్యూట్రల్ గానే ఉంది, పెద్దగా ఏం లేదు, స్టడీగానే ఉంది, అదేం పెద్ద ఎఫెక్ట్ పడే అవకాశాలు కనబడట్లేవు. కాబట్టి ఇన్వెస్టర్లు ఏం చేయాలి, ఈ మార్జిన్లు పెంచి ఇందులో వాల్యూమ్ లేనప్పుడు మనం కొన్నా పెరగదు, అమ్మినా తగ్గదు. అందుకని దాని బదులు ఒక టైంలో అంటే బాటము టాప్ అంటాం, లేదు సపోర్ట్ రెసిస్టెన్స్ అంటాం, సపోర్ట్ లో కొనుక్కొని కొంచెం పెరిగినప్పుడు అమ్ముకోవడం అనేది ఉత్తమం. ఏది ఫిజికల్ గా ఇప్పుడు పెద్దగా అప్పటి రోజుల మాదిరి బాగా వేరేపాటికి పెరగటాలు మళ్ళీ వేలు తెల్లారపాటికి పడిపోవటాలు అనేది జరిగే క్వశ్చన్ లేదు. ఎందుకంటే ట్రేడ్ డీల్ అన్ని అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త ఇష్యూ ఏంటిది మనకి, ఈ అమెరికా ఇరాన్ ఇష్యూ. మళ్ళీ ఇరాన్ కి మళ్ళీ రష్యా సపోర్ట్ చేస్తుంది అనేది ఒక వార్త. ఈ రష్యా సపోర్ట్ చేయడంతో మళ్ళీ అక్కడ కొంచెం మార్కెట్ మీద కానీ వీటి మీద గోల్డ్ సిల్వర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఆ గోల్డ్ సిల్వర్ ఎఫెక్ట్ కి పెద్దగా లేదు. ఎందుకోసం అంటే వాల్యూమ్ లేకపోవటం, హాలిడేస్ రావటం, మార్జిన్ పెంచటం, వీటన్నిటితోటి ఆ గోల్డ్ సిల్వర్ మీద లేదు. అందుకని ఇంకొకటి ఏంటిది, ఆల్రెడీ ఒక ఇంప్రెషన్ వచ్చేసింది జనాల్లో, ఏమని ఇదంతా ఏదో అంటగట్టి బాగా తీసుకెళ్లి మనల్ని అంటే బాగా హైక్ తీసుకెళ్లి మనకి ప్యానిక్ చేసి కొనిపిస్తారు, మళ్ళీ తర్వాత ఈ మార్జిన్లు పెంచుతారు, ఒక్కసారిగా మళ్ళీ పడేస్తారు అని చెప్పేసి ఉంటే పైసలు ఉంటే కొనుక్కొని ఫిజికల్ గా కొనుక్కోవడం బెటర్ అనేది ఒక ఆలోచన వచ్చేసింది జనాల్లో. ఇప్పుడు చాలా వరకు మనతో కలిసే వాళ్ళు కూడా ఏమోలేండి తలకాయ అంత ఎందుకు, అది పెరిగింది అంటారు, మనకు అమ్మబుద్ధి కాదు, ఒక్కసారిగా పడేస్తారు, మనం అమ్ముకోవడానికి అవకాశం ఇయ్యరు. అంటే ఎక్స్చేంజ్లలో జరిగే ఇష్యూ అన్నమాట ఇది. మామూలుగా ఫిజికల్ గా అనుకోండి, మన దగ్గర పైసలు ఉన్నాయి కొనుక్కుంటాం, అది పెరిగినప్పుడు పెరుగుతుంది, లేకపోతే ఒక వస్తువు ఉంటుంది, మన పని మనం చేసుకుంటాం అనేది ఒక మారిపోయింది అనమాట. అందుకని ఇప్పుడు ఎంసీఎక్స్ గోల్డ్ సిల్వర్ మీద పాత రోజుల మాదిరి బిజినెస్ జరగదు, వాల్యూమ్ జరగదు, పెద్దగా వరల్డ్ మార్కెట్ లో కూడా వాలటాలిటీ ఉండే క్వశ్చన్ కనబడట్లేదు. ఎందుకంటే ఈ ప్రపంచ దేశాలు ట్రేడ్ డీల్ అయింది. మళ్ళీ ఈ ఇరాన్ కనుక అయిపోతే మళ్ళీ గోల్డ్ సిల్వర్ ఫాలే. అందుకనే వాళ్ళు అంతకుముందు లాస్ట్ వీక్ బ్లూంబెర్గ్ గోల్డ్ ఒక అంటే విశ్లేషణ, అందరూ ఎప్పటికప్పుడు ఏదో ఒక విశ్లేషణ ఉంటుంది వరల్డ్ మార్కెట్ లో. మల్టీనేషనల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ డేటా ప్రకారంగా వాళ్ళు ఏం చెప్తారు, ఇలా ఉంటే ఇలా ఉంటది, ఇలా ఉంటే ఇలా ఉంటది అని చెప్తారు. అదేంటిది, ఇప్పుడు అమెరికా ఇరాన్ ఇష్యూ రాగానే గోల్డ్ సిల్వర్ న్యూట్రల్ ఉంది అంటే హాలిడేస్ అని చెప్తారు, లేదు ఏం లేదు అనగానే $3,000 వస్తుందని చెప్తారు, లేదు మళ్ళీ కొంచెం అంటే రష్యా ఉక్రెయిన్ చర్చలు లేవు, మళ్ళీ అది ఇక్కడ యుద్ధ వాతావరణం ఉంది అని అనగానే మళ్ళీ తీసుకోబోతారు. అంటే ఇప్పుడు సత్యనారాయణ గారు మీరు చెప్తున్న ప్రకారం చూస్తుంటే కూడా ఇంకొకటి, అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ఇంకా ఏమైనా ఉద్రిక్తం అవుతుందన్న భయం వల్ల ఇప్పుడు నిజంగానే పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పుడు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా? దీనివల్ల రవాణాకు సంబంధించి కానీ ఇతర అంశాల్లో కానీ మనకు ఎంత ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి? టైం ఇచ్చిర్రు వాళ్ళకి, ఇప్పుడు చర్చలకి ఇంకో 10-15 రోజులు టైం ఇచ్చిర్రు. ఈ 10-15 రోజులు ఎక్కడో ఒక దగ్గర వాళ్ళని చర్చలకు తీసుకొస్తారు. 99% నాకు తెలిసి యుద్ధాలు అనేది 1939, 1945 సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇక థర్డ్ వరల్డ్ వార్ అంటారు. అంటే 1939, 45 తర్వాత ఏం జరిగింది అనేది ప్రపంచానికి అంతా తెలిసిపోయింది. అట్లని దేశాలు చేసుకుంటే ఇప్పుడు అమెరికా ఇరాన్ మీద చేస్తుందా చెయ్యదా, ట్రంప్ బెదిరిస్తాడా లేదా, ఎంతసేపటికి ఇప్పుడు ఏం చెప్తుండు, వారం రోజులైనా 10 రోజులైనా యుద్ధం అంటారు, యుద్ధ నౌకలు అక్కడ బోర్డర్ లో సౌత్ పశ్చిమాసియాలో పెట్టేసిన అని చెప్తారు, రెడీగా ఉన్నామని చెప్తారు. కానీ మళ్ళీ మీరు 10-15 రోజులు రండి చర్చలకు అని చెప్తాడు. మళ్ళీ ఏం చెప్తుండు, రష్యా ఉక్రెయిన్ వార్ ఉందంటే మీకు ఒక 3-4 నెలలు టైం ఇస్తాం, మే జూన్ వరకు మీకు టైం ఇస్తాం, మీరు యుద్ధాలు తీసేయాలి, ఎవరు సైన్యం వాళ్ళు వెనకెళ్ళిపోవాలి అని చెప్పేసి చెప్తూనే ఉంటారు. అంటే ఏం జరుగుతుంది, మీకు సింపుల్ అన్నమాట. వరల్డ్ లో ఇప్పుడు యుద్ధాలు జరిగే అవకాశం 99% నాకు కనబడట్లేదు. ఎందుకు అంటే ఎప్పటికప్పుడు ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది, ఎవరు ట్రంప్ మన ఇండియా తోటి ఎంత ఉన్నా గానీ ట్రేడ్ డీల్ జరగకపోయినా సుంకాలు టారిఫ్లు అని బెదిరిస్తారు, భయపెడతారు. మళ్ళీ తర్వాత ఏమంటారు, సర్లే ఏదో ఒకటిలే కానీ ఏదో ఒకటి చేద్దామనే ఉద్దేశంతో ఉంటున్నారు తప్ప ఈ అమెరికా మీద ఇరాన్ మీద వాళ్ళు అమెరికా దాడి చేసి యుద్ధ వాతావరణం వస్తుందనేది భయపెట్టడం
పెట్టడమో బెదిరించడం తప్ప నాకైతే కనపడలేదు. కానీ ఈ ఇష్యూ తోటి ప్యానిక్ అయిపోతారు. రెండోది ఏంది, మార్జిన్ షార్ట్ ఫాల్ అయిపోతుంది. ఎక్స్చేంజ్ ఏంది, మార్జిన్ పెంచడం ఒక పద్ధతి, ధర తగ్గేటప్పటికి మార్జిన్ షార్ట్ ఫాల్ రావడం ఇంకో పద్ధతి. ఈ రెండింటితోటి ఎవరైతే లోన్స్ తీసుకొని అంటే ఎంటీఎఫ్ల మీద కానీ లేకపోతే ఇంట్రాడే చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ ఈ ఆపర్చునిటీ ఏదో క్యాష్ చేసుకుందాం అనుకునే వాళ్ళంతా బలైపోయారు. బాధితులే వాళ్ళంతా. ఇప్పుడు మనము అంతకుముందు షేర్ మార్కెట్ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది. అటువంటిది గోల్డ్ సిల్వర్ అంటే సేఫ్ అనుకున్నది ఒక ఫిబ్రవరి 1వ 2వ తారీఖు తోటి గోల్డ్ సిల్వర్ మీద కూడా ఒక ఇంప్రెషన్ పోయింది జనాల్లో. అంటే ఇదంతా గ్యాంబ్లింగ్, ఇదంతా అంటే ఒక ప్యానిక్ మాదిరి మనల్ని క్రియేట్ చేస్తారు. అయితే అదంతా అది బిజినెస్ అని వాళ్ళు అంటారు, మన వాళ్ళు మోసం అని అంటారు. మోసానికి బిజినెస్ కు తేడా ఏంది? బిజినెస్ అంటే ఏంది, రూల్స్, రెగ్యులేషన్స్, టర్మ్స్, కండిషన్స్ తోటి నువ్వు కొనుక్కుంటే అది మార్జిన్ తోటి కట్టి, పెరిగితే అమ్ముకో, లాభం చేసుకో. అలానే తగ్గితే ఆ షార్ట్ ఫాల్ కానీ మార్జిన్ కానీ మనం పే చేయాలి. లాస్ వచ్చినా కానీ పే చేయాలి. అయితే అది కొంచెం అక్కడ మిస్ మ్యాచ్ అవ్వడం, అర్థం చేసుకోకపోవడం, మన మార్జిన్లు ఏదైతే పడుతూ ఉంటే మనం ఎగ్జిట్ కావడానికి కూడా ఈసారి ఇవ్వలే ఛాయిస్. ఎగ్జిట్ కావడం అంటే లోయర్ సర్క్యూట్కి వెళ్ళిపోవటం, మళ్ళీ లోయర్ సర్క్యూట్ నుంచి రిలీజ్ అయ్యే టైంకి మనది క్లోజ్ చేయడం సిస్టమ్. అంటే మార్జిన్ షార్ట్ ఫాల్ అని, రెండోది మన లాస్ ఏదైతే ఉందో ఆ రెండింటితోటి ఒకవేళ పెరిగినా కానీ మన దగ్గర హోల్డింగ్స్ ఉండవు. అందుకని ఎక్కువ శాతం ఇప్పుడు ఏంటిది, ఎవరి దగ్గర అయితే పైసలు ఉన్నాయో వాళ్ళు మెదలకుండా మంచిగా ఫిజికల్ కొనుక్కోవాలి, దగ్గర పెట్టుకోవాలి. ఇదంతా ఏమవుతుందంటే ఇది రోజు అంటే ఉదయానికి, మధ్యాహ్నానికి, సాయంత్రానికి 10,000 15,000 ఈ సిల్వర్ నెగ్లిజిబుల్ అనమాట. పెరిగినా తగ్గినా, ఉదయం పెరుగుతున్న సాయంత్రం పడవచ్చు, ఉదయం తగ్గితే సాయంత్రం పెరగచ్చు, లేకపోతే ఉదయం మామూలుగా ఉందంటే సాయంత్రం ఎక్కడో మధ్యలో ఒక్కసారి పైకో కిందకో తీసుకుపోతారు అనేది అందరికీ ఎక్కువ శాతం తెలిసిపోయింది. అదంతా ఎక్స్పీరియన్స్ మీదే అది లెసన్. కాకపోతే మనం ఎంతసేపటికి ఏంటిదంటే అవేర్నెస్, ఇన్ఫర్మేషన్, వరల్డ్ లో ఏం జరుగుతుంది, ఏం జరగటానికి ఏం జరిగింది, ఇవాళ న్యూట్రల్ ఉండటానికి కారణం ఏంది, మనం అంతకు ముందు చెప్పినాం. ఎక్కడైతే యుద్ధ వాతావరణం వస్తుందో, అనిశ్చిత పరిస్థితులు రాగానే గోల్డ్ సిల్వర్ పెరుగుతుందని చెప్తున్నాం. మరి ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ఎందుకు పెరగలేదు? మరి 2 రోజుల నుంచి మార్కెట్ అంతా పడితే కూడా న్యూట్రల్ ఎందుకుంది, స్టడీకి ఎందుకుందంటే చైనాలో సెలవులు ఉన్నాయి, మార్జిన్లు పెంచారు, మార్జిన్లు తగ్గించినా కానీ వాల్యూమ్ లేవు. ఇలా మనం అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకే తప్ప ఏ రోజు ఏం జరుగుతుంది అనేది. మళ్ళీ ఇప్పుడు ఏంటిది, ఇరాన్కి టైం ఇచ్చారు కాబట్టి ఈ 10-15 రోజుల్లో ఎవరో ఒకళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అయ్యి ఎందుకులే అని ఎక్కడో ఒక దగ్గర ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందం జరిగే అవకాశాలే నాకు కనబడుతున్నాయి. కాకపోతే ఈ వాల్యూ ఉన్న స్టాక్స్ కానీ లోలో ఎవరైతే ఉన్నారో, రియల్ గా పైసలు ఉన్నాయో, వాల్యూ కనుక ఉన్నాయి చూసుకొని వాళ్ళు కనుక కొనుక్కుంటే మళ్ళీ వాళ్ళకి ఒక ఆపర్చునిటీ. ఇప్పుడు ఉదాహరణకి తగ్గుతుంది పెరుగుతుంది అనుకోండి, షేర్ మార్కెట్ లో బాగా తగ్గుతుంది అంటే వాల్యూ ఉన్న స్టాక్స్ కూడా తగ్గిపోయినాయి. మరి వాల్యూ ఉన్న స్టాక్స్ తగ్గితే మళ్ళీ ఎప్పుడో ఒకసారి ఇలాంటివి చరిత్రలో అంటే ఉదాహరణకి 2007లో జరిగింది, 2008లో జరిగింది, 2020 కరోనా టైంలో జరిగింది, హర్షద్ మెహతా స్కామ్ అనుకోండి, 1996 బూమ్ అనుకోండి, Y2K సాల్వ్ అయినాక కేతన్ పరేఖ్ స్కామ్ అనుకోండి. ఇట్లా ఏదో ఒకటి జరిగినప్పుడల్లా మార్కెట్స్ బాగా ఫాల్ అవుతాయి. కానీ అవన్నీ ఆపర్చునిటీగా తీసుకున్న వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి. అయితే ఇప్పుడు ఎంతసేపు ప్యానిక్ అయిపోయి అట్లయిపోయింది ఇట్లయిపోయింది అనుకోకర్లేదు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. వరల్డ్ ఇప్పుడు ఏంటంటే ఎంత ఫాస్ట్ గా న్యూస్ వస్తుందో అంత ఫాస్ట్ గానే పట్టడం జరుగుతుంది. మళ్ళీ అంత ఫాస్ట్ గుడ్ న్యూస్ వస్తే అంత ఫాస్ట్ గా పెరిగే. ఉదాహరణకి మీకు ఫిబ్రవరి 1వ తారీఖు బడ్జెట్ అయింది, ఆదివారం రోజు మార్కెట్ బడ్జెట్ ఫేవర్ లేదు అని చెప్పేసి మొత్తం లోకి వచ్చేసింది. 2800 పాయింట్లు, సుమారుగా 2700-2800 పాయింట్లు లోకి వచ్చింది. ఒక్కసారి ట్రేడ్ డీల్ అయింది ఫిబ్రవరి 2వ తారీఖు అనగానే 50 కంపెనీలు, బిఎస్సి సెన్సెక్స్ 30 కంపెనీలు కూడా పాజిటివ్ లోకి వెళ్ళిపోయినాయి. అంటే ఏం జరుగుతుంది, గుడ్ న్యూస్ వచ్చినా 1000 పాయింట్లు పాజిటివ్ లోకి వెళ్ళిపోతుంది, చిన్నపాటి బ్యాడ్ న్యూస్ వచ్చినా 1000 పాయింట్లు కిందకి వెళ్ళిపోతుంది. ఎందుకోసం అంటే ఎప్పుడైతే ఈ సెన్సెక్స్ 82,000 దాటిపోయిందో మన మార్కెట్లు కూడా 1000-1500 పెరగడం కానీ తగ్గడం కానీ నెగ్లిజిబుల్ అయింది. అలానే సిల్వర్ కూడా 2 లక్షల అంటే 4,25,000 పోయింది జనవరి 29వ తారీఖు. ఈ జనవరి 29వ తారీఖు ఆ టైం హైక్ ఎప్పుడైతే పోయిందో 4,25,000 అంటే ఒక 1%, 2%, 3% పెరిగిన అంటే 10,000, 15,000, 25,000, 20,000 అప్పట్లో. అంటే ఇప్పుడు కూడా రోజు 8,000, 10,000 అయితే నెగ్లిజిబుల్ అనమాట. ఇప్పుడు కూడా 2,43,000
సంవత్సరంలో పడ్డ నుంచి పెరిగినాక మళ్ళీ పడేటప్పుడు ఎంత బాగా పడుతుంది, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినా కూడా అవుతుంది. కాకపోతే ఇప్పుడు గోల్డ్ సిల్వర్ లో అంతగా లేదు, కనపడట్లేదు. కాకపోతే ఇది ఒక ఆపర్చునిటీ కింద మ్యారేజెస్ కానీ ఎవరైతే ఈవెంట్స్ ఉన్నాయో వాళ్ళు కొనుక్కోవటమే అనేది ఉత్తమం. ఇంకా మళ్ళీ దీని గురించి ఆలోచించడం కానీ ఇప్పుడు ఎక్కువ శాతం ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, ఈ గోల్డ్ సిల్వర్ మీద ఫోకస్ పెట్టట్లే. ఎందుకంటే ఇదంతా అప్పుడు అప్పుడు ప్యానిక్ చేసింది జనాలందరినీ. ఏది అక్టోబర్ టైంలో షాప్స్ ముందు నిలబడి క్యూలో కొనుక్కోవటం, మళ్ళీ తర్వాత బాగా పెరిగిన తర్వాత వాళ్ళు అమ్ముకోలేకపోవటం, అప్పులు చేయటం. ఇప్పుడు విలేజెస్ డిస్ట్రిక్ట్లలో చాలా వరకు కొన్ని జ్యువెలరీ షాప్లే బంద్ చేసారు, తీయట్లేదు. ఎందుకంటే అది పెరిగితే అట్లా పెరుగుతుంది, తగ్గితే ఇట్లా పెరుగుతుంది. పెరిగేటప్పుడు ఈయన కొనుక్కోవడానికి వస్తాడు కస్టమర్లు, అప్పుడు వాళ్ళు అమ్మబుద్ధి కాదు. తగ్గేటప్పుడు కస్టమర్లు అమ్మడానికి వస్తే ఆయన కొనడు, ఎందుకంటే ఇంకా తగ్గుతుందని తెలిసిపోతుంది కదా. అక్కడ ఇవన్నీ అన్నమాట. మనం ఒక ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ క్రియేట్ చేయటం, ఇది ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు. ఆయిల్ ధరలు ఉన్నపలంగా పెరగడానికి భౌగోళిక, రాజకీయ, ఆర్థిక అంశాలు కారణంగా ఉన్నాయి. ఇరాన్లోని అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేయవచ్చనే వార్తలు మార్కెట్లో భయాందోళనలు సృష్టించాయి. ప్రపంచ చమురు రవాణాలో దాదాపుగా 20 నుంచి 30 వాటా హార్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఒకవేళ యుద్ధం సంభవిస్తే ఇరాన్ ఈ జలసంధిని మూసివేస్తుందన్న హెచ్చరికలు మార్కెట్ అంచనా వేస్తోంది. ఇది చమురు సరఫరా నిలిచిపోతుందనే భయాన్ని పెంచుతుంది. ఉత్తర అమెరికాలో కొనసాగుతున్న తీవ్ర వాతావరణం కారణంగా చమురు ఉత్పత్తి, రిఫైనరీ కార్యకలాపాలకు ఆటంకం కలిగింది. దీనివల్ల ఇటీవల ప్రపంచ చమురు సరఫరా రోజుకు 1.2 మిలియన్ బ్యారెళ్ల మేర తగ్గింది. సౌదీ అరేబియా, రష్యాతో కూడిన ఓపెన్ ప్లస్ దేశాలు చమురు ఉత్పత్తి కోతలను పొడిగించడం కూడా ధరల పెరుగుదలకు కారణమైంది. భారతదేశం తన చమురు అవసరాలలో 85% పైగా దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుంది. అంతర్జాతీయంగా బ్యారెల్ ధర పెరిగితే దాని ప్రభావం నేరుగా కనిపిస్తుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. చమురు దిగుమతుల కోసం ఎక్కువ డాలర్లు వెచ్చించాల్సి రావడంతో రూపాయి విలువ ఒత్తిడికి కూడా గురవుతుంది. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం వద్ద తగినంత చమురు నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గకపోతే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది.